దొరుకుతలేదు సరిగా అని సిటీకి పోయినందుకు సిటీకి అన్ని ఇల్లు కూడా ఆగం అయిపోయింది. ఒక్కటే కోరిక నన్ను ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఆశ నాకైతే ఫ్రెండ్స్. ఎంత ఆగం ఇక్కడ తినమంటే తిండికెళ్ళేది. ఇక్కడ ఒకటి కూలి ఉంటేనే పోవాలి, లేకపోతే లేదు ఊళ్ళో. మొత్తం మైండ్ అంతా పిచ్చిలేసిపోతుంది. ఈ సిటీకి అటు పోతే ఇటు పోతే అటు ఇంట్లో ఆగం. వస్తువులు అయితే అక్కడ రాకుంటాయి ఫ్రెండ్స్. మా పరిస్థితి అస్సలే మంచిగా లేదు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరిత ఆఫీస్. చూడండి మా ఇల్లు అంత కురిపోయింది. అంత వాటర్ తోటి అయితే ఈ వర్షానికి అంత కురిసిపోయింది. సో మా దేవుళ్ళన్నీ ఆగమాగం. ఇక ఇటు నుంచి పెద్ద హోలే ఉంది ఇక్కడ. మొత్తం స్కామ్. ఇవన్నీ ఇదే మా ఒరిజినల్ హౌస్. చూడండి పాడైపోయినాయి, గుళ్ళలు పాడైపోయినాయి. అంతా కురిసి బోళ్ళు బొచ్చలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అన్నీ ఖరాబ్. మేము ఒక 1 year బ్యాక్ ఇక్కడే ఉండేటోళ్ళం ఈ హౌస్లో. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. స్కామ్. ఇలా అవుతుందని అయితే అనుకోలేదు. ఇంకా మేము ఇదంతా దేవుడి దగ్గర అంతా చదివినాం, కాకపోతే ఇంకా ఖరాబ్ అయిపోయింది. బోళ్ళన్నీ ఖరాబ్, దేవుడితో సహా అంతా నానిపోయినాయి. దేవుడిది లేరు, ఆగమాగం అయిపోయింది. చూడండి గైస్, ఇలా ఎవరికి కావద్దు, మాకైనట్టు. ఇగో వర్షాలకు చీమలు అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. చీమలు బ్రోలు కూడా. ఇగో మా దేవుడు ఏమన్నా దుర్గమ్మ అంటారు. ఇదే మా హౌస్. దేవుళ్ళంతా ఇట్లా అయినందుకు, ఈ దేవుళ్ళు ఇట్లా అయినందుకు మాకు ఆడ వెళ్ళేది వెళ్తలేదు, పుట్టేది పుడతలేదు. మాకైతే మస్తు గోస అవుతుంది ఫ్రెండ్స్. జరాలచ్చుడు చేసుడు ఈ 2-4 రోజుల కంచెలు వీడియోలు కూడా సరిగ్గా తీస్తలేము. ఈ పానాలు మంచిగా లేకనే మాకు ఎట్లున్నది ఇంటి ముఖాన్ని పోదామని ఇటైతే ఇదంతా ఆగం ఉన్నది. ఎల్లమ్మ గద్దె ఖరాబ్ అయింది, దుర్గమ్మ గద్దె ఖరాబ్ అయింది, దుర్గమ్మ బాండవ కింద పడ్డది గైస్. మేమైతే ఇంకా మీది కట్టినాం దాన్ని. ఇవన్నీ అయితే అక్కడ రాకుంటున్నాయి ఫ్రెండ్స్. సర్వరు ఇట్లా ఆగం అంత బురద ఉన్నది. అంతా కాదు, మొత్తం ఉరిపే అంతా ఉరుతుంది. అక్కడ ఇంటి 4 మూలలు మొత్తం ఉరుసుడే. దేవుళ్ళ కాడ కూడా మాకు మనశ్శాంతి లేకుండా అవుతాం. ఇది మా బయట. ఇవే మా మామిడి చెట్లు, జామ చెట్టు, మామిడి చెట్లు, కరివేపాకు చెట్టు, ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద చెట్లు మా అన్నీ. అక్కడ ఉండేది మైసమ్మ తల్లి మమ్మీ, ఆమె మైసమ్మ తల్లి. సో ఇదంతా కూడా దొరుకుతలేదు సరిగా అని సిటీకి పోయినందుకు సిటీకి అన్ని ఇల్లు కూడా ఆగం అయిపోయింది. ఒక్కటే కోరిక నన్ను ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఆశ నాకైతే ఫ్రెండ్స్. ఎంత ఆగం ఇక్కడ తినమంటే తిండికెళ్ళేది. ఇక్కడ ఒకటి కూలి ఉంటేనే పోవాలి, లేకపోతే లేదు ఊళ్ళో. మొత్తం మైండ్ అంతా పిచ్చిలేసిపోతుంది. ఈ సిటీకి అటు పోతే ఇటు పోతే అటు ఇంట్లో ఆగం. వస్తువులు అయితే అక్కడ రాకుంటాయి ఫ్రెండ్స్. మా పరిస్థితి అస్సలే మంచిగా లేదు. మా అత్త మరి రాని ఈత కడతావు మరి బిల్లు ఇవి మా కోర్లు, చిన్న కోర్లు. ఇది మా తమలపాకు చెట్టు గైస్. ఇవేమో పెద్ద పెద్ద మామిడి చెట్లు. చూడండి మా గేటు కానీ గేటు ఇదే మా గేటు.
ఈ వర్షానికైతే ఇదంతా పడిపోయింది, ఇటు పడి ఇటు వచ్చేసింది. ఇదే మేము ఇక్కడే వాటర్, ఇవి వాటర్ లానే లేవు. ఈ మాకు ఇక్కడ కాపలి కుక్క పడుకుంది చల్లగా. ఇదే ఇంతమంది మా మమ్మీ అప్పుడు ఉన్నప్పుడు అయితే మొత్తం చెట్లు పెట్టింది, ఇక్కడ కూరగాయలు అవి ఇవి అన్నీ పండించింది. ఇప్పుడు ఏం లేవు. మా మమ్మీ అన్నీ ఉన్నాయి, ఏం లేవు. మేము వెళ్ళిపోయినాక ఉన్నీళ్ళు కూడా ఊలిపెట్టట్టున్నాయి ఫ్రెండ్స్. మాదైతే గోస అంటే గోసు ఉన్నది. అటు పోతే ఆ సిటీకి పోయినా కూడా ఆ కిరాయి కూడా వెళ్తలేదు మాకైతే. ఎటు కాకుండా ఈ నడమంతల బతుకులు రావద్దు ఫ్రెండ్స్. ఉంటే ఉన్నోనుగానన్నా పుట్టాలి, లేకపోతే బుచ్చిపోని తిరగనన్నా పుట్టాలి. కానీ ఈ నడమంతల బతుకులే ఆగం బతుకులు ఫ్రెండ్స్.